చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవారు. ఆయనకి చిన్నప్పటి నుంచి కాళ్ళు బలహీనంగా ఉండేవి, అంటే కాళ్ళు పనిచేసేవి కాదు. కానీ ఆయనకు ఒక మంచి కోరిక, సంకల్పం ఉండేది. ఏంటి అంటే ఆయన పరుగు పంద్యాల్లో గెలవాలి, పోటీ చేయాలి అనే ఒక మంచి సంకల్పం ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు పరుగు పంద్యాల్లో పోటీ చేయాలని ఉంది, మన ఊర్లో పరుగు పంద్యాలు పెడతారు కదా, నన్ను తీసుకెళ్తారా అని చెప్పి రాము అనే వ్యక్తి వాళ్ళ నాన్నని అడుగుతారు. వాళ్ళ నాన్న ఏదో ఆలోచించకుండా ఒక్క మాటతో సరే నేను తీసుకెళ్తాను అని చెప్పి రాముకు చెప్తాడు. రాము ఎంతో సంతోషంగా ఆ రోజంతా గడిపేసి హ్యాపీగా ఉంటాడు. ఒక 4-5 రోజుల తర్వాత గ్రామంలో సర్పంచ్ గారు ఒక పెద్ద పరుగుల పోటీ అనౌన్స్ చేస్తారు ఊర్లో. అనౌన్స్ చేస్తే రాము అది విని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇప్పుడు పోటీ చెప్పారు కదా సర్పంచ్ గారు, నన్ను తీసుకెళ్తావా అంటే, సరే నాన్న తీసుకెళ్తా అని చెప్పి రాము వాళ్ళ నాన్న పోటీలు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్పంచ్ పెద్దలు వీళ్ళందరూ ఉంటారు. రాము వెళ్ళి వాళ్ళ నాన్న ఏం చేస్తారు, వాళ్ళ నాన్న ఒక రాము పేరు రాయిస్తే సర్పంచ్ ఏం చేస్తాడు, అరే నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా, మీ కొడుకు కాళ్ళు అనేది బలహీనంగా ఉన్నాయి కదా, నువ్వు ఎలా రాపిస్తున్నావు పేరు, నువ్వైనా చెప్పేది లేదా అని చెప్పి రాము వాళ్ళ నాన్నకి సర్పంచ్ చెప్తారనమాట. రాము వాళ్ళ నాన్న ఏం చేస్తారు, లేదండి నా కొడుక్కి చాలా అంటే చాలా కోరిక ఉంది, పోటీలో పాల్గొనాలి అని చెప్పేసి అంటే సర్పంచ్ ఏం చేస్తాడు, రాముని అడుగుతాడు, నువ్వు ఓకేనా, నువ్వు పార్టిసిపేట్ చేయగలవా అంటే రాము అవును సార్ నేను పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఒక కోరిక ఉంది అని. ఓకే బాబు అని చెప్పి పేరు రాసుకొని సర్పంచ్ ఒక బ్యాడ్జ్ ఇచ్చేసి, ఓకే నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి బ్యాడ్జ్ అనేది ఇచ్చేస్తారనమాట. సో రాము లైన్లో నిల్చొని పోటీకి సిద్ధమవుతే రెఫరీ విజిల్ ఆన్ చేస్తారు. విజిల్ వేస్తేనే పోటీ స్టార్ట్ అవుతుంది. పోటీ స్టార్ట్ అయిన వెంటనే రాము కొంచెం ఒక 2 అడుగులు వేసి కింద పడిపోతాడు. ఎందుకంటే ఆయన కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, ఆయన లేచి నడవలేడు. అలాంటిది పరుగు పంద్యాలు అంటే సో కాళ్ళు నొప్పులతో చాలా అల్లాడుతూ అరుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, అక్కడున్న వ్యక్తులందరూ లేదు నువ్వు చెయ్యలేవు, వచ్చేసేయి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారనమాట. రాము ఒక మనసులో ఒకటి అనుకొని, లేదు నేను లేయగలను, నేను నడవగలను, నేను పరిగెత్తుతాను, నేను నా గమ్యం చేరుకుంటాను అని మనసులో అనుకొని లేస్తాడు. మరీ ముందుకెళ్తాడు, మరీ పడతాడు. అలా వెళ్తూ పడుతూ గమ్యాన్ని చేరుకుంటాడు. గమ్యాన్ని చేరుకొని మొదటి స్థానం వస్తాడు. మొదటి స్థానం వచ్చి అక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఇంకా హేళన చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఒక్కసారిగా నోరు మూసేస్తారు. సర్పంచ్ రాముని పిలిచి గోల్డ్ మెడల్ మెడలో వేసి, శభాష్ ఇది నువ్వు అని చెప్పి గోల్డ్ మెడల్ వేసి అప్రిషియేషన్ ఇస్తే అప్పుడు రాము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంకా అన్ని దాంట్లలో ఇంకా ముందుకు స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసి ఒక మంచి పొజిషన్లో పరుగు పంద్యాల్లో ఉంటారు. ఇక్కడ నీతి ఏమంటే గెలిచేవాడికి కాదు, పడుతూ లేచేవాడికే గౌరవం అని చెప్పి నీతి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గెలుపు ఓటమి అనేది మన చేతిలో ఉండదు. ఎప్పుడైనా మన చేతిలో ఉండేది మాత్రం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు రాము అనేవాడు కింద పడి లేచి గమ్యాన్ని చేరుకున్నాడు అంటే ఆ ధైర్యం అనేది మన చేతిలోనే ఉంది. కింద పడి లేచే ధైర్యం అనేది మన చేతిలోనే ఉంది. అందుకోసం కింద పడినా పర్వాలేదు, లేచి ప్రయత్నించి గెలిచేవాడే ఎందులో అయినా సక్సెస్ అవుతాడు. ఈ స్టోరీకి నీతి వచ్చి ఇదే. అండ్ ఈ స్టోరీ నేను ఒక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మెయిన్లీ ఒక కాలేజెస్లో నేను యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే కాలేజెస్లోనే ఎందుకు యూజ్ చేయాలి అనుకున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమైపోతుంది అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చాలా ఒక సప్లీస్ పడి కానీ ఫెయిల్ అయిన కానీ బ్యాక్లాగ్స్ పెట్టుకొని కానీ చాలా నిరాశతో ఇంటికి వెళ్ళి